ఇది చండాలని మా పూర్వీకులందరూ చెప్తూ ఉండాలి. అందుకే మా నాన్నమ్మ తన తర్వాత మా అమ్మకి తర్వాత పిండికి దీన్ని ఇచ్చింది. ఇప్పుడు అడుగు కోడలుగా వస్తుంది కదా, అందుకే తనకి హారం వేయమంది. కానీ అరవింద దాన్ని మనలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయగలరు కదా. మరి అను అన్నింట్లో పూరే కదా, అను హ్యాండిల్ చేయలేదులే. సో దీన్ని నా దగ్గర ఉంచుకుంటాను ఇచ్చే అని అన్నాడు. అను మన ఇంటి కోడలు అయితే ఆటోమేటిక్గా స్టేటస్ అవన్నీ మనకే వచ్చేస్తాయి కదమ్మా. మరి మీకేంటి ప్రాబ్లం? సిద్ధు కరెక్టే కదా. ముసలాంధ్ర ఆర్య ఇది వంశపారంపరంగా వస్తుంది. ఇది డ్యామేజ్ అయిందనుకో మన పరువు కూడా డ్యామేజ్ అవుతుంది కదా, అందుకే వద్దంటున్నాను. అరవింద ఇది అన్నపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను ఈ మారానే కాదు వెళ్ళొచ్చు కదా, ఖాళీగా ఉంది జరుపుస్తున్నాను. ఆర్గ్యుమెంట్ అనవసరం. అక్క చెప్పింది కదా. వచ్చా అవుట్ ఇచ్చినాడే. మీకేం తక్కువలే ముందే లేగేసి రావాలి. ఇప్పుడు మొత్తం బర్నింగ్ అవుతుంది కదా, తెల్లగా మొత్తం ఆడ పెంచుకో సిస్టంలేగా.
పక్కరా చాలా మంచిది పైగా ఇది ప్రత్యేకంగా మీకోసం వెంటనే ఏదైతే తీసుకున్నాం కాబట్టి తక్కువ రేటు ఏదైనా షాపింగ్ మాల్లో కొనాలనుకోండి ఏముంది ఈ రేట్ పక్కన వస్తున్నాం పెట్టాలంటే అప్పుడు ఇదే చేయాలి మీ స్టేటస్ పోతారని అంటారు అంతే కదా మండలంలో డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి తక్కువ రేటు ఇదే చీరని ఏదైనా షాపింగ్ మాల్లో కొనాలనుకోండి ఏముంది ఈ రేటు పక్కన ఈ గౌరవ మర్యాదలకు రోడ్డు రాకుండానే చూస్తాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అవమానించాలని ఈ చీర కట్టలేదు. ఇది ధరం తక్కువ అయినా అంటారు చూసే మనసుతో చూస్తే అందులో మా ప్రేమ కనిపిస్తుంది. అయినా పోయేటప్పుడు ఏమైనా కట్టుకొని చూద్దామా ఏంటి అరవింద్ అంటుంది చూడిపింది పెట్టే వస్తువు బట్టింది కాదు ఇచ్చే మనసును బట్టి వాళ్ళ స్థాయి పెరుగుతుంది. ఎంతో మంచి మనసుతో మనల్ని పిలిచి చీరలు ఇచ్చారు. ఇంతకంటే మంచితనం గొప్పతనం ఎక్కడుంటాయో చెప్పండి. పలిగిపోతుంది దానికి మీరు సరిపడినప్పుడు బాగా ఉండాలి. ఇలాగే మమ్మల్ని ఉండాలంటే అది మాకు అవ్వాలి కదా. మేకింగ్ కూడా ఓకేనా? ఇలాంటి చీరలు మా ఇంట్లో పనులు కూడా కట్టరు. ప్లీజ్ ఎందుకని అనుకున్నావు ఉన్నదే కదా అన్నాను. చూసే మనసుతో చూస్తే అందులో ప్రేమ కనిపిస్తుంది. అందులో మనం ఎప్పుడు ఏదైనా పెట్టుకుని పోతామో ఏంటి ఇంకోసారి చేస్తున్నారు. ఎవరైనా ఉన్నదే కదా అన్నారు అడిగిందా చూసే మనసుతో కావుగా ఉండాలి. మాలాగే మమ్మల్ని మంచిదే వాళ్ళు లేకపోతే మాకు అది అవమానమే కదా. వచ్చి మొత్తం మేడం అమ్మాను ఆశీర్వాదం తీసుకో. ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు లే అన్నారు. ఇప్పుడు అయ్యో ఇవన్నీ ఎందుకు నీ ప్రేమ మా ఆలయపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. నీకు త్వరగా మా ఇంటికి వచ్చే ఏంటి సిద్ధు ఫోటో తీసుకున్నాడు. పక్కకు వచ్చిన డౌట్ వచ్చింది నాకైతే నా ఫోటోనే చేసుకున్నాడు. అది అలా చూసేసి అరవింద్ అంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆప్యాయతలు అనురాగాలు మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆరోగ్యం అది మా అదృష్టంగా భావిస్తామమ్మా. వచ్చి శారీ చూశారు మేడం. శారీ చూశారు మేడం. చూస్తే అది తక్కువ రేటు ఇంకా అర్థమైపోయిందా దొరికారని అన్నారు. నువ్వు మరీ వీళ్ళని అంతగా పొగడాల్సిన పని లేదా? ఏదో మనం మంచి వాళ్ళం సర్దుకుపోతాం అని తెలిసి ఏదో పెట్టాలంటే ఈ చీర పెట్టారు. ఎంతో అభిమానంతో పెట్టారు. అంతా కాదు నువ్వే చూడు అని శారీ ఇచ్చారు మేడం. చూశారు సిద్ధు అన్నారు. సో వాట్ అండి రోజు కాస్ట్లీ చీర కట్టిందేమో ఇంత చీప్ శారీని ప్రొడక్ట్ కట్టలేదు. అరవింద దగ్గరికి కూడా వెళ్ళారు. అరవింద దగ్గరికి వెళ్ళారు. అన్న మీరు అన్నారు ఆంటీ స్మైల్ సిస్టర్ స్మైల్ అన్నారు. సిస్టర్ ఇచ్చారు ఆంటీ ఇవ్వట్లేదు. అలా స్మైల్ ఇవ్వండి. కృష్ణ కూడా అడగండి.
మీరు ఎప్పుడు చల్లగా